హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజని. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఏంటంటే వరంగల్ అవతల నుంచి 260 కిలోమీటర్స్ జర్నీ చేసి మన దగ్గరకు వచ్చారన్నమాట. సో వాళ్ళకి పిలవడానికి రీజన్ ఏంటంటే, సో తన నిక్ నేమ్ వచ్చేసి లడ్డు, నెహ్రూ నాయక్ అండ్ అరుణ్ బ్రదర్ ఇద్దరు కలిసి మంచి వీడియోలు చేస్తారు. అది కూడా ఏంటంటే లారీలో, అండ్ ఒక చిన్న అబ్బాయిని తీసుకొని లారీ కింద టైర్లు చేంజ్ చేయడం, లారీలో వర్క్ చేయించడం. వీడియోలో అయితే మనం ఇక్కడ వరకు చూస్తున్నాం. చాలామంది తనకి ఏమంటున్నారంటే, ఒక చిన్న పిల్లగాని జీవితం నాశనం చేస్తున్నావు, లారీ మీద పని చేయించుకొని చైల్డ్ లేబర్ కిందికి వస్తుంది, అసలు మీరు ఇంత పెద్దగా ఉన్నారు, మీకు తెలివి లేదా చిన్న పిల్లగాంతో పని చేయించుకోవాలనే కొన్ని వాక్యాలు. అండ్ అదేవిధంగా వచ్చేసి వాళ్ళ వీడియోలు అయితే చాలా ఫన్నీగా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే డ్రైవర్లు కొంతమంది వేలలో సంపాదిస్తారు, అలాంటి డ్రైవర్ని కొంతమంది చీప్గా కూడా చూస్తారు. అవన్నీ పక్కన పెడితే ఒక్కరోజు ఒక డ్రైవర్ మొత్తం ఆపేసిండు అనుకోండి వర్క్, కొన్ని జీవితాలు నాశనం అవుతాయి, కొన్ని ప్రాణాలు పోతాయి, కొన్ని ఇంటర్వ్యూలు ఆగిపోతాయి, అసలు ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతారు. సో అలాంటి డ్రైవర్ బ్రదర్ మనతో పాటు ఉన్నాడు అనమాట. సో హాయ్ అన్న, నెహ్రూ నాయక్ అన్న, ఎలా ఉన్నావు? అంత బాగా అన్న. అంత దూరంకి వెళ్ళి జర్నీ చేసి వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అన్న. ఎంతవరకు చదువుకున్నావు అన్న? నేను ఇంటర్ ఫెయిల్, అడిగే లాస్ట్. ఓకే, మన బ్యాచే. ఓకే, సో డ్రైవింగ్ ఫీల్డ్ లోకి ఎట్లా వచ్చినావు అసలు? డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇంత ముందు డీజే నడిపిస్తుండే. ఓకే, డీజే ప్లేయరా? డీజే ప్లేయర్ ఇక లైట్ గా ట్రాక్టర్ అలవాటు అయిపోయింది. ట్రాక్టర్ తోటి డైరెక్ట్ కారు నుంచి బస్సు నుంచి లారీ. సో మొత్తానికి అప్డేట్ అవుతూ వచ్చావు. లారీ అంటే చాలా కష్టంగా ఉంటది కానీ, అంత లోడ్ బండి తీసుకొని దానికే పోదామని ఏం ప్లాన్ లేకుండే, డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయింది. అది అంటే కష్టాల వల్లనా లేకపోతే కష్టాల వల్ల? ఏదో ఒకటి చేయాలి. ప్రతి ఒక్కరి జీవితం వెనకాల ఒక కష్టం ఉంటుందన్న. సో మన నెహ్రూ అన్న జీవితంలో ఏం కష్టం ఉంది? కష్టం అంటే ఫ్యామిలీ పర్పస్ అన్ని అందరి దగ్గర ఉండేటి. ఓకే, సో ఇంట్లో ఎంతమంది ఉంటారన్న? 4 మెంబర్స్ అన్న. సో నువ్వు ఫస్ట్ కార్ నడిపించినావు, ఫస్ట్ ట్రాక్టర్, అది పొలంలో. అంటే అప్పుడు మనం ఇండివిజువల్గా ఉంటాం, ఎవరు ఏం చెప్పేటోళ్ళు ఉండరు. తర్వాత కార్ అంటే క్యాబే. దాంట్లో రకరకాల మనుషులు ఎక్కుతూ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఎక్కుతారు, నార్మల్ వాళ్ళు ఎక్కుతారు, ఇంకా కొంతమంది ఓవర్ యాక్షన్ వాళ్ళు ఎక్కుతారు. సో అట్లాంటి ప్యాసింజర్ ఎక్కినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏమనిపిస్తుంది? ఇప్పుడు టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటి గేట్ దగ్గరనే వచ్చి బండి ఆపాలంటారు. మస్తు బాగా అనిపించేది అన్న. నేను అంతకుముందు 3 years హైదరాబాద్లో నడిపినా కదా. కొందరు బెదిరించేది, కొందరు మంచిగా మాట్లాడేది, కొందరు కష్టాలు మాట్లాడేది, అన్ని. బెదిరించేదంటే ఏ విధంగా? పైకి రా, వచ్చి బ్యాగులు తీసుకోపో, గేట్ కాడికి రా, డైరెక్ట్ ఈడికి రావాలని ఈడబెట్టిన లొకేషన్. అంతకుముందు హిందీ రాకుండే కదా. అవునవును, లైట్ గా వస్తుండే, దానివల్ల బాగా స్ట్రగుల్ అయినా. ఇప్పుడు ఒక లారీ అంటే చాలా హెవీ అన్న. టైర్ పంక్చర్ అయినా చేంజ్ చేయడానికి మినిమం 2 members ఉండాలి. అలాంటిది నువ్వు ఒక్కనే టైర్ చేంజ్ చేసుకుంటావు. అవునా? నీకు క్లీనర్ లేడన్నా? ఎందుకు క్లీనర్ ఇక లేడంటే అంత ఇంట్రెస్ట్ అనిపించేది. సింగిల్ లైఫ్ బెటర్ అనిపిస్తుంది. వాడిని తీసుకొచ్చి ఆగం చేసుడు ఎందుకని చెప్పి. సింగిల్ లైఫ్ అంటే లైఫ్ లో చాలా మోసపోయినట్టున్నాను. లైట్ గానా? ఏ విషయంలో? ఫినాన్షియల్ గానా, ఫ్యామిలీ పరంగానా, లవ్ పరంగానా? ఒక్కనే ఉండడం అలవాటు. ఓకే, దానికే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తా. ఇప్పుడు ఒక్కనుంటే చాలా మంది అనుకుంటారు లైఫ్ లో ఒక సింగిల్ లైఫ్ చాలా బెటర్ అని చెప్పేసి. కానీ సింగిల్ లైఫ్ ఓకే, మోస్ట్లీ బెటరే ఉంటుంది, ఎందుకంటే ఎవరు చెప్పేటోళ్ళు ఉంటారు, హర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు ఫీవర్ వచ్చినా, ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగినా, అప్పుడు ఏంటి పరిస్థితి సింగిల్ లైఫ్ ఉంటే? ఇక అవన్నీ ఆలోచించలే అన్న. ఇట్లా సింగిల్ లైఫ్ బెటర్. ఒకళ్ళు ఇప్పుడు వాడు వస్తాడు, ఇప్పుడు డ్రైవర్ కు అంతకుముందు క్లీనర్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఇప్పుడు లేదు. ఓకే, ఎదురు మాట్లాడడం. ఇక టైంలో కోపం వస్తే వాడిని ఏమైనా కొడతా కావచ్చు అనే ఆలోచన మీద క్లీనర్ అంత ఇంట్రెస్ట్ చూపియ. ఓకే, మాటలు అంటే ఓవర్గా మాట్లాడతారు అన్నట్టు. ఇప్పుడు కాలంలో ఒకళ్ళ మీద, ఇప్పుడు నీ మీద నేను, నా మీద నువ్వేమన్నా అరే అన్నా కూడా కుదరని కదా. ఒకప్పుడు క్లీనర్ అంటే డ్రైవర్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు, ప్రతి చెప్పిన పని చేసేటోళ్ళు, బండి దుడిచేటోళ్ళు, టైర్ చేంజ్ చేసేటోళ్ళు, గ్రీస్ చేసేటోళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏం లేదంటావు? ఇప్పుడు అట్లాంటి ఏం లేదన్న. చెప్పిన మాటకు డైరెక్ట్ ఎదురు చెప్పుడే. మినిమం మీ ఇల్లు వదిలి పెట్టేసి ఆర్డర్ వస్తే ఎన్ని రోజులు బయటికి పోతావు అన్న? 2-3 months వెళ్ళిపోతాను. 2-3 months? 70 days 60 days అట్లా. మరి ఇంట్లో కమ్యూనికేషన్ ఉంటుంది అట్లా 2-3 months వెళ్ళి? అమ్మ ఫోన్ చేస్తే రోజు తిన్నావా పడుకున్నా ఎప్పటికీ ఆలోచించుకుంటుంటే. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్లేస్కి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ ఉండవు అన్న. అవునా? డ్రైవర్ లైఫ్ అంటే గ్యారంటీ లేని లైఫ్. సో ఆ మూమెంట్ లో ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ డే ఫోన్ కలిపినప్పుడు ఏముంటది వాళ్ళ రెస్పాన్స్? అమ్మాయి అయితే బాధపడుతుంది కలవలే అని, కానీ అంత ముందే చెప్పేస్తా, ఇట్లా పోతున్నా, ఇంత లాంగ్ పోతున్నా, అట్లా సిగ్నల్ కూడా ఉండయి, నేనే ఫోన్ చేసా సిగ్నల్ వచ్చిన తర్వాత. డ్రైవర్ లైఫ్ లో అన్న అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. అంటే అనుకోకుండా కొంచెం బండి డాష్ ఇవ్వడము,
యాక్సిడెంట్ చేయడము, కొన్నిసార్లు టైడ్ అయిపోయి అనుకోకుండా లైక్ రోడ్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు తగలడము, అలాంటి సిచ్యువేషన్లో సడన్గా దిగి దన్న కొట్టేస్తారు అవతల వ్యక్తి, ఆలోచించాడు తగలంగానే. అంటే ఒక బండికి ఇచ్చే వాల్యూ ఒక మనిషి ప్రాణానికి ఇస్తలేరు. ఇప్పుడు ఒక డ్రైవరు కావాలని అయితే తలిగించాడు, అనుకోకుండా తలితే దిగి దన్న కొడతారు. ఒకవేళ డ్రైవర్కి తగలని ప్లేస్లో తలిగి చనిపోతే ఆయన పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇక టైంలో ఏం ఆలోచించరన్న, ఇక వాళ్ళకు అనిపించింది చేసేస్తారు. తప్పు వాళ్ళదే కానీ పెద్ద బండి నాది కదా, వచ్చి డైరెక్ట్ కొట్టేస్తారు. అన్న ఆగుదాం ఆగు అన్న కూడా లేదు, ఇక మాట్లాడే ఛాయిస్ కూడా ఇయ్యరు, డైరెక్ట్ కొట్టేస్తారు. అట్లా కొట్టకుండా కాసేపు మాట్లాడి హాస్పిటల్ తీసుకెళ్ళడము, ఏదో ఒకటి మాట్లాడుకొని తీసుకెళ్తే అయిపోతుంది కదా, దాన్ని కొట్టడం ఎందుకు అంతగానో. నీ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేసినావు ఇట్లాంటివి? అలాంటి ఏం రాలే, కానీ చిన్న గొడవలు, లారీ ఇక్కడ ఎందుకు పార్క్ చేసినావు, నీ జాగిరా అని చెప్పేసి. సో జనరల్గా నువ్వు రోడ్ మీద వెళ్తుంటే నీ నుంచి నీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, ఓకే, దేవుని దయలా హ్యాపీ. పక్కలో జరుగుతుంటే నువ్వు చూస్తుంటావు రోడ్ మీద పోయేటప్పుడు కొట్టేటప్పుడు, కొంతమంది డ్రైవర్లకు ఎంత దారుణంగా కొడుతుంటే రక్తాలు వచ్చేస్తాయి, షర్ట్లు చింపేస్తారు, పాపం వాళ్ళ ఇంట్లో వదిలేసుకొని ఎక్కడో వెళ్తారు కొన్ని వందల కిలోమీటర్. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు కొడుతుంటే మస్తు బాధ అనిపిస్తుంది కదా. బాగా అనిపిస్తుంది అన్న. ఒకవేళ ఛాయిస్ ఉంటే ఆపుతా, పోయి సైడ్ పెట్టేసి డైరెక్ట్ పోయి ఆపేస్తా, ట్రై చేస్తాను ఆ మందో నేను మాట్లాడడానికి. సో ఏమనిపిస్తుంది, ఎందుకు డ్రైవర్ లైఫ్ అనిపిస్తుందా? ఒక్కొక్కసారి అన్న డ్రైవర్ లైఫ్ అనేది వేస్ట్ అని అనిపిస్తుంది. బాగా మంది అడిక్ట్ అవుతారు కానీ ఇప్పుడు లారీ అంటేనే ఫ్యాషన్ అయిపోతుంది మొత్తం. కానీ ఆయనకి ఏం తెలుసు ఇక్కడ పరిస్థితి, తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండయి, పైన ఎండ కింద ఎండ, అప్పుడప్పుడు కాళ్ళు నొస్తాయి, పని చేయ కూడా పని చేయదు, నిద్ర రాదు ఆ హీట్ లా. వస్తాయి ఫ్యాన్, చిన్న ఫ్యాన్ ఉంటది, ఆ ఫ్యాన్ వేస్తే మొత్తం ఉడుకుడుకు కాలు వస్తాయి, చెమటలు కారుతాయి. సో ఓకే, నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, చాలా కష్టపడ్డావు, ఫ్యామిలీకి దూరం ఉంటున్నావు, కష్టాలు ఏంటో నీకు తెలుసు. ఒక డ్రైవర్కి తెలిసిన నీ కష్టాలు నీకు ఎవరికి తెలియదు, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే చిన్న బండి హోటల్ కాడ నుంచి తీసుకొని 5 స్టార్ హోటల్ వరకు కూడా తింటారు వాళ్ళు. 5 స్టార్ హోటల్ వరకు మీన్స్ వాళ్ళ ఓనర్లు కొంతమంది తీసుకెళ్తారు, మంచి వాళ్ళు ఉంటే తినిపిస్తారు. సో వాళ్ళకి ఎవ్రీ లైఫ్ తెలుసు, ప్రతి ఒక్క ఏరియా నీళ్ళు తాగుతారు, ప్రతి ఒక్క పర్సన్తో వాళ్ళు ట్రావెల్ అవుతారు. కాబట్టి డ్రైవర్ కంటే ఎక్కువ కష్టాలు ఎవరికి తెలియదు, రైట్? సో ఇంత మంచిగా ఉన్నా నువ్వు ఒక పిల్లగాని జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు నీ లారీ మీద తీసుకెళ్ళి? కామెంట్లో చూసినావు కదా. అట్లే అనుకుంటున్నా, కానీ వాళ్ళకి తెలిసిన విషయం అది, తీసుకుపోతుండు ఆగం చేస్తుండని. కానీ ఒక 1 అవర్ ఒక 2 అవర్ తీసుకుపోతానని తెలియదు కదా వాళ్ళకు. వాళ్ళ జీతం ఎందుకు నాశనం చేస్తాను వాడు. అంటే డ్రైవర్ లైఫ్ అంటే కొంతమంది ఎట్లా మెంటల్గా ఫిక్స్ అంటే డ్రైవర్లు అంటే కొంచెం చెడు వ్యసనాలకు వాళ్ళు ఉంటారు, అలవాటు అయిపోయి ఉంటారు. ఆల్రెడీ నువ్వు ఎంగేజ్లో ఉన్నావు, నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో తెలియదు. అలాంటి ప్లేస్లో మళ్ళీ ఒక చిన్న పోరన్కి, చదువుకునే పోరన్కి ఎంబడ క్లీనర్గా తీసుకెళ్ళి వాడి జీవితం నాశనం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి కింద కామెంట్స్ వస్తున్నాయి. ఆయన నిజంగా నీ లారీ మీద పని చేస్తాడా? లేదన్న, కానీ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా తాగుతాడు, తింటాడు, ఆగం చేస్తాడని ఏముండదు అన్న. కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అందరు తాగరు కదా, అందరు తినరు కదా, గుట్కా, పాన్, పరాగ్, సిగరెట్ అవన్నీ. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి, కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. నిద్ర రాక తింటారు, నిద్ర వస్తే ఆ టైంలో నిద్ర ఆపుకోవాలని తింటారు, కావాలని ఏం అలవాటు చేసుకోరు వాళ్ళు. ఇంకోటి తాగుడు, గుట్కా, సిగరెట్ అంటే ప్రతి ఫీల్డ్లో ఉంది, డ్రైవర్స్ ఫీల్డ్లోనే కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చూసుకుంటే ప్రతి గంటకు వచ్చి బయట సిగరెట్ వాళ్ళు తాగుతారు కదా, సాటర్డే సండే ఫ్రైడే వస్తే బాగా తాగుతారు. సో డ్రైవర్స్కి ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు వీళ్ళకి చెడు అలవాట్లు ఉంటాయని? యాక్సిడెంట్లు ఎక్కువైతాయి కదా. సో ప్రతి రంగాల్లో అన్ని అలవాట్లు ఉన్నాయన్నా, స్పెషల్గా డ్రైవర్స్కి ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు వీళ్ళు గుట్కలు తింటారు, మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పేసి? అంటే ఈ మధ్య కాలంలో కొంచెం పాష్గా ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి స్పా సెంటర్లు అని, కాల్ గర్ల్స్ అని ఇట్లా ఉంటారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, ఓకే, ఎవ్వరు పత్తిది కాదు. కానీ డ్రైవర్స్ అంటే నాకు ఒక రెస్పెక్ట్ అన్న. ఎందుకంటే ఒక మనిషి రోడ్డు మీద కుక్క సాగు వస్తుంటే మనం తీసుకోపోనికి వచ్చాడు కూడా అంబులెన్స్ డ్రైవరే. ఒక్కరోజు డ్రైవర్లు వాళ్ళ పనులు ఆపేస్తే ఫ్లైట్లు, ట్రైన్లు, ఆటోలు, బస్సులు ఎంతమంది జీవితాలు ఆగమైతే. కానీ అలాంటి డ్రైవర్స్కి ఎందుకు పాయింట్అవుట్ చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు. మన మామూలుగా యాక్సిడెంట్ అయి పడిన వాళ్ళని కూడా ముట్టుకోరు అన్నయ్యలు. అవును, డ్రైవర్లే ముట్టుకుంటారు, డ్రైవర్లే లోపలేస్తారు, తీసుకెళ్తారు, టైంకి తీసుకెళ్తారు. ఓన్లీ మన అంబులెన్స్ అనే కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్, ప్రతి ఒక్క దాంట్లో 99% డ్రైవర్లే ఉన్నారు. డ్రైవర్ లేని నడవనే నడవ మొత్తానికి. సో ఆయన అయితే నీ దగ్గర వర్క్ చేయడు, లారీ మీద తీసుకెళ్ళవు, జస్ట్ వీడియోల వరకు మాత్రమే యూజ్ చేస్తావు. మా సైడ్ వెళ్ళినప్పుడు ఒక 2 అవర్స్, అంటే చిన్న చిన్న లోకల్ ఉన్నప్పుడు తీసుకెళ్ళి అక్కడ టైం ఉంటుంది కాబట్టి వాటితో వీడియో తీసుకుంటాం. బండి మీద క్లీనర్ కాదు ఆయన,
సో గైస్ చూడండి, కామెంట్స్ పెడుతున్నారు కదా, ఒక చిన్న పిల్లని జీవితం ఆగం చేస్తున్నావు నువ్వు లారీ మీద తీసుకెళ్ళి, ఒక చైల్డ్ లేబర్ వర్క్ చేయించుకుంటున్నావు అని. కానీ అది నిజం కాదు, జస్ట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటది కాబట్టి వాళ్ళు కామెంట్ చేస్తారని కోపం ఏమి రాలేనా నేను, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఓకే, వాళ్ళకి తెలియదు, తెలిసి అట్లా కామెంట్ పెట్టారు. సో చలో పొట్టేడా, సైలెంట్ కూర్చున్నారా నువ్వు, సైలెంట్ కూర్చున్నావు. సో మీ బావ తిట్టే తిట్లలో నీకు ఏ తిట్టు నచ్చుతుందిరా? ఇక మేమిద్దరం మస్తు తిట్టుకుంటాం. ఆయన తిట్టడంలో తప్పులేదురా, పెద్దోడు ఉన్నాడు కదా, నువ్వు ఎట్లా తిడతావురా? ఇక బాబా మరదలు అంటే ఎట్లుంటది? ఇక సొంతం బాబా మరదలా మీరు? కాదు, వాళ్ళు ఎస్టీ, మేము ఎస్టీనే గాని అందులో కోయ బ్యాచ్ ఉంటది. ఓకే, అంటే బావ బొమ్మర్దులు అంటే రిలేషన్ ఏమనుకున్నా, కాకపోతే ఊర్లలో అలా పిలుచుకుంటారు రిలేషన్ పెట్టి, ఆ మామ బావ తమ్ముడు అన్న అని. సో ఆ రిలేషన్. ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4. నేను, అమ్మ, నాన్న, తమ్ముడు. నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను చదువుకోలే. ఎందుకురా? ఇంట్లో ఇక కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. ఇక అప్పుడు ఈయన్నే మన హైదరాబాద్ దగ్గర తాండూరు ఉండే, అక్కడ బండ పనికి పోయినప్పుడు అయితే ఇక అప్పుడు బాగా అప్పులుండి ఇటు వచ్చేసినాం. ఇక వచ్చేస్తే ఇక నేను తమ్ముని పట్టుకొని ఉంటే ఇక అమ్మ ఇట్లా పని చేసేది. అట్లనే ఇక చదువు అయిపోయింది. ఇప్పుడు చదువుకోవాలనిపించాలే? అంటే ఇప్పుడు నీ ఏజ్ లో ఉన్న వాళ్ళు స్కూల్ కి బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే, స్కూల్ బస్సులలో వెళ్తుంటే చూస్తుంటావా? చూస్తుంటా. ఏమనిపిస్తుంది చూసినాం, నేను కూడా వాళ్ళు చదువుకుంటే బాగుండు అనిపిస్తుందా? అనిపిస్తుంది అప్పుడప్పుడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి పని? 1 సంవత్సరం ఏమో అవుతుంది అన్న. డాడీది యాక్సిడెంట్ అయి కాలు ఇరిగిపోయింది. ఇక అమ్మకు ఇక కిడ్నీలల్లో స్టోన్స్ వచ్చినవి. ఇక నేను కూడా అమ్మతోటి ఇక పనికి వెళ్తా. ఇప్పటికి పని చేస్తున్నావా? పని చేస్తున్నా అమ్మతోటి, అటు ఇటు పత్తి తీయనీకి అట్లా పోతే ఇక మొత్తం ఇల్లు బాధ్యత నీ మీద ఉంది. నాన్నకి యాక్సిడెంట్ అయిపోయింది, అమ్మకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, తమ్ముడు చిన్నగా ఉన్నాడు. సో వచ్చి రంది చిన్న చిన్న పొలం పని చేసుకుంటూ నడిపిస్తున్నావు, అంతేనా? అంతే అన్న. కానీ ఆయన వల్ల నీ జీవితం ఏమైనా నాశనం అయిందా? లేదన్న. ఇప్పుడు మీ బావ అంత మంచి నీతో కలిసి ఉంటాడు, వీడియోలు చేస్తారు కదా, ఆయన 1-2 నెలలు బయటకు పోయినప్పుడు ఆయన మిస్ అవుతుంటావు ఆయనకి? ఇక మిస్ అంటే ఎట్లనైనా అవుతాం కదా అన్న, లవర్ కాబట్టి. లవర్ అని ఎట్లా అంటామన్న? రోజు ఫోన్ చేస్తా, ఫోన్ చేసినప్పుడల్లా ఒక గంట దాకా ఫోనే మాట్లాడతాం. అంతసేపు మాట్లాడతారు మీరు? తిట్టుకున్నాం పొట్టు. సరే ఒకసారి తిట్టుకోండి, మా ముందర చూద్దాం. పెట్టుకోండి ఫోన్లు చెవుల కాడ. ఏం చేస్తాను రావుల గారి? నేనేం చెప్తా, ఏం చెయ్యా? తిన్నావా? ఓకే అన్న, మీరు చేసిన వీడియోలలో ఒకటి కర్రీ వీడియో బాగా వైరల్ అయింది, ఒకసారి లైవ్ లో చేయరా కర్రీ వీడియో? కర్రీరా. అరే మీ ఇంట్లోకి వెళ్ళి ఎత్తాను వారాలని. గంటెత్తోనేనా? సూపర్ రియలిస్టిక్ గా ఉంది. ఇంకొక వీడియో ఏదన్నా? ఇది ఇప్పుడు ట్రెండింగ్ నడిచేది మన చందమామ నైట్ రావాలి పొద్దున్న ఇంకేదని. అక్క వీడియో అది ఉంది చూడు, అదేంది ఒకసారి చేయను, నిజంగా చాలా వైరల్ అయింది ఆ వీడియో. నీకు ఎడ్మెంట్ లవర్ కావాలి బా? నాకారా చందమామ సొంటి లవర్ కావాలరా? చందమామ అంటే నైట్ రావాలి. చందమామ నైట్ వచ్చి తెల్లారిపోతుంది కదా. ఓకే, మీ అక్క ఏమో టాటూ వేయించుకుంటా అన్నారు కదా, అన్న పేరు చెప్పు ఒకసారి లైవ్ లో ఇట్లా ఫోన్ పట్టుకొని చెప్పినట్టు చెప్పురా. బా మా అక్క ఒక విషయం చెప్పమన్నది. మా అక్క నీ పేరు రాయించుకుంటానన్నది. ఎక్కడ రాయించుకోమంటాను? చేతి మీద రాయించుకోమంటానా, గుండె మీద రాయించుకోమంటానా? అరే అక్కడిక్కడ రాస్తే ఏమొస్తుంది రా, మీ ఆస్తి పేపర్ల మీద రాయరా. సూపర్ కాదురా. ఓకే, నీ లైఫ్ చాలా బాగుంది, కానీ నీకు లవ్ స్టోరీ ఉందంట కదా, ఏంద్రా లవ్ స్టోరీ? ఓహో సిగ్గుపడుతున్నావు. నిజంగా లవ్ స్టోరీ ఉందా? చెప్పరా మా కోసం. లవ్ స్టోరీ అంటే ఉండేనన్న, కానీ ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది. ఆమంటే ఇక వేరే వాడితో వెళ్ళిపోయింది. నా దగ్గర డబ్బులు లేకున్నా గానీ నేను మా బావ చేత ఫోన్ చేపించి ఫోన్ పే కొట్టిపించేటోడిని. అడిగినప్పుడల్లా ఏదంటే అది కొనిచ్చేది, కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది.
లేదు. ఎందుకు వెళ్ళిపోయిందిరా? ఏమో ఇక ఆమెకు నేను నచ్చలేదు కావచ్చు. నాకెవరు పడతారన్నా ఇట్లా రీల్ ఇస్తే కథ వేరే ఉంటది, మామూలు ఫేమ్ కాము. రీల్ డైలాగ్ ఇది, వయసుకి సంబంధం లేకుండా. నా ఫేస్ కి ఎవరు పడతారన్నా? చిన్న పోరాన్ని నన్ను ఎవరు దిగుతారు? సో అన్న నీ విషయానికి వస్తే లవర్స్ ఉన్నారా? లవర్స్ ఉండే అన్న, కానీ ఇప్పుడు లవర్స్ ఉండే లవర్ ఉండే. సో డ్రైవర్ అనగానే కొంతమంది సంబంధాలకు వెళ్తే డ్రైవర్ అనగానే అమ్మాయిని ఇయ్యరన్నా, అలాంటి లార్ అంటే అస్సలు ఇయ్యరు. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు అన్న వెళ్ళలేదన్న, ఇంకా హోమ్ కడుతున్నా, అది అయిన తర్వాత చూడాలి ఇక ఎన్ని వస్తాయో మాటలు. సో ఇప్పటివరకు అయితే లైఫ్ హ్యాపీగా ఉంది. సో మొత్తంగా ఒక కామెంట్ వల్ల బాధపడ్డావు నువ్వు అంతే, ఒక పిల్లగాని జీవితం నాశనం చేస్తున్నావు తీసుకెళ్ళని చెప్పి. బాధ అంటే వాళ్ళకి తెలియక అంటారు కదా, బాధ ఏం పడలే. బ్యాడ్ కామెంట్స్ 99% లా 100% లా 80% అట్లా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. అంతేం ఫీల్ కాలే, ఫీల్ కానికి కూడా ఏం లేదు. బామర్దులు అంటే అట్లా మాట్లాడుకోవడం కామన్, అది వాళ్ళకి తెలియక లారీ తీసుకోపోతారని అనుకుంటారు. అప్పుడు ఒక వీడియోలో ఆలుగడ్డ కట్ చేస్తుంటే నువ్వు చిన్న పొలంతో పని చేపిస్తున్నాను, పని ఏం చెప్పలే. నైట్ అంతా జర్నీ చేసిన, నాగపూర్ నుంచి వచ్చిన. ఆ రోజు కూరగాయలు వేరా నేను వండుతా అని చెప్పి వాడు ఆలుగడ్డ కట్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది. అప్పుడే ఆ టైంలో తీసిన. కంటెంట్ ఏం ఆలోచించాం, మాటలల్లా కంటెంట్ వస్తే అప్పటిదప్పుడే వీడియో తీస్తా. అరే ఒక జైంట్ వీల్ మీద కూర్చొని బాగా అరిచినావు కదరా, అది నిజమా యాక్టింగ్? అది నేను అప్పుడు ఫస్ట్ లెక్కినప్పుడు అది బాగా ఏడ్ చేసిన, ఇక బాగా అంటే బాగా ఏడ్ చేసిన, మొత్తం తిప్పింది, గాయగా ఆగమాగం అయిపోయింది కథ వేరే. అదైతే ఆ వీడియో వీళ్ళ ఐడియాలో ఉంది, వెళ్ళి చూడండి. నిన్న చూసి దగ్గర 15 నిమిషాలు నవ్వుకున్నా. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరా ఒకసారి, మస్తున్నాయి ఎక్స్ప్రెషన్స్. ఉమ్మ తోడుబా, ఉమ్మ బా, కింద పడిపోతావా, ఆపుతలేడు బా. నీకేమనిపించింది? నువ్వు మంచిగా వీడియో తీస్తున్నాడు వదులుతుంటే. ఫస్ట్ ఒక 10 minutes ముందు ఏడ్చిండు, కానీ ఆ ఏడ్చినప్పుడు నా ఫోన్ లేకుండే. అప్పుడు ఇక మళ్ళీ తీద్దామని చెప్పి, అంటే దీని పర్పస్ లో ఒక దానికి సపరేట్ పేరు ఉంటది కదా జాయింట్ వీల్ కు, మా సైడ్ ఒక పేరు ఉంటది, ఏంది లంజగిరిక అంటారు. ఎందుకట్లా? అట్లా ఒక వీడియో కూడా తీసినావా? దానికి సంబంధించిన వీడియో అది. మా బొమ్మరిదిని అయితే ఆల్మోస్ట్ అని చెప్పి వీడియో తీసిన. మొత్తం చచ్చిపోవాలనిపించింది కదా దెబ్బకి. వామ్మో డేంజర్ అన్న, చాలా మస్తు అనిపించింది ఆ వీడియో. అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు స్క్రిప్టెడ్ అనుకున్నా, కానీ అది ఒరిజినల్ అని ఇప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ వీడియో అయితే. నవ్వి చచ్చిపోయినా నేను. ఓకే, రీల్స్లలో మీకు నచ్చని రీల్స్ ఏంటన్నా? అంటే జనరల్గా మీరు రీల్స్ చేసేటప్పుడు మిగతా రీల్స్ వస్తాయి కదా, సో మీకు నచ్చని రీల్స్ ఏంటి? నాకు ఇవన్నీ నచ్చానా. నా ఫేవరెట్ వీడియో అంటే నేను లారీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కదా, నేను డ్రైవర్ లేకుండా బండి వెనక్కి వెళ్ళిపోతుంది, అది నా ఫేవరెట్ వీడియో. అంతకుముందు మా దోషాలు లారీ వీడియో పెట్టకు, ఆ ప్రొఫెషన్ వీడియో పెట్టకు, అంత గలీజ్ ఉంటది, నీది నువ్వు మొత్తం వేరే పాష్ చెయ్యి అంటే. పాష్ ఏమున్నది రా, నేను చేసే ఫీల్డ్ నేను పెట్టుకోనికి నాకేం భయం రాని ఫస్ట్ లో తీసేసిన. కానీ నాకేం మంచి అనిపించలే, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పి. నాకు నచ్చిన వీడియో నేను పెట్టుకోవచ్చు, నేను పెట్టేసిన. లారీ ప్రతి ఒక్క వీడియో పెడతా నాకు నచ్చితే. సో నువ్వు కూడా రీల్స్ చూస్తుంటావా? అప్పుడప్పుడు బాగా ఫోన్ తీసుకొని చూస్తా ఇంటికి వచ్చినప్పుడు. కొంతమంది పత్తితులు వస్తారు అందులో, చూసినావా? బట్టలు ఇప్పుకొని ఎక్స్పోజింగ్ చేసుకుంటా, పోరోళ్ళు నీలాంటి వాళ్ళని చెడగొట్టడానికి, అలాంటి వీడియోలు చూస్తావా నువ్వు? అన్న ఇక వచ్చినప్పుడు చూస్తాగా అన్న, అన్న ఫోన్ అన్నప్పుడు నీకత్తే నాకత్తే ఎవరికైనా వస్తాయి. ఇన్స్టాన్ మొత్తం చెడగొడతారా అన్న ఏడిగాడ. ఏమనిపిస్తుంది చూసినప్పుడు రీల్ ఎగ్జాక్ట్ లా అనిపిస్తుందా? ఏందన్న చూసినాక ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి పక్కన చూపిస్తారు. ఎట్లీస్ట్ చెప్పి ఎక్స్ప్రెషన్స్ ఆడు. అన్నా అన్న చూడనా, ఇది ఏందన్నా బతకలేదా అన్న అట్లా మాట్లాడతాడు. అవునారా? అంటే ఆ రీల్ వల్ల మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఫన్నీగానే ఉంది, కానీ దానివల్ల చెడిపోయే ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. బాగా అయిపోయిందన్నా. అవునా కదా? మామూలుగా ఇప్పుడు ఒక కంటెంట్ వీడియో గానీ లేకపోతే ఏదైనా పాట గానీ ఏదైనా వీడియో అంటే డైరెక్ట్ సగం పడతారు. అవును, అట్లయితేనే ఫేమ్. మంచిగా తీసేటానికి ఏం లేదు. అంతకుముందు కూడా మంచిగా వీడియోలు తీస్తుండే అన్న నేను. ఇట్లా మామూలుగా ఇట్లా లైట్ గానన్నా బ్యాడ్ వాయిస్ మాట్లాడితేనే ఫేమ్ అవుతామని తెలిసి అంటే నేను అప్పటి నుంచే స్టార్ట్ చేసేటోని. కొడంగల్ యుశేఖర్ ఆయనకు సంబంధించి వీడియో చేసినావు కదా, ఏందా వీడియో? అన్నా నీ బిగ్ ఫ్యాన్ అన్నా, నేను నీకోసం కోసుకుంటానా. ఏం కోసుకుంటావు?
ఆ వీడియో అన్న అది ఫస్ట్ వీడియో. అది కూడా మా ఫ్రెండ్ గాడు పక్కకు వీడియో తీస్తా అంటే అరే నువ్వే తీస్తావారా నేను కూడా తీస్తా అని చెప్పి సైడ్ కి వచ్చి మేము తీసినాం. బాగా వైరల్ అయింది. ఇక దాని నుంచి స్టార్ట్, ఇక దాని నుంచి సెకండ్ వీడియో డైరెక్ట్ స్కూటీ వీడియో అనుకుని చేసింది. ఇట్లా ఏ 2-3 సార్లు బైక్ మీద స్కూటీకి బ్రేకులు లేవు, డైరెక్ట్ పొదలకి వెళ్ళిపోయింది. జరగబెట్టినాం. ఒక 3 టేక్లలో వీడియో కంప్లీట్ అయిపోయింది. 1 డే 1 మిలియన్ అయిపోయింది. అది 3-5 days లోనే అది 5K, అది ఒక్కటే వీడియోకు 8-10K దాకా వెళ్ళిపోయింది. సో ఆ వీడియోలో కొంచెం బూత్ ఉంటది కానీ వీడియో చాలా ఫన్నీగా ఉంటది. ఎట్లా అంటే వీళ్ళు 3 members వెళ్తుంటారు, పొట్టోడు బండి నడిపిస్తాడు, ఇట్లా బండి నడిపిస్తుంటాడు. అసలు ఆ వీడియోలో ఏముందా అని అట్లా క్యూరియాసిటీతో చూస్తారు. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే వెనుకోడు ఏదో తాగుతుంటే అని దింపేసి వెళ్ళిపోతారు. కానీ నేను అట్లా ఎక్స్పెక్ట్ చేసిన ఆ వీడియో, కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది అది. ఎట్లుందిరా వీడియో? అది కథ వేరే అన్న. బండి నడిపి దిగేసి కొన్ని వర్డ్స్ మాట్లాడతాడు మనోడు. ఆ రీల్ చూడండి మీరు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలా బూతులు ఉన్నాయి, అందుకే నేను మెన్షన్ చేయట్లేదు. దిగి దబ్బు బావా, నన్ను దబ్బు, ఎందుకు ఇంతగానో దబ్బుతున్నావు, ఏడ కూర్చోవాలా? వాళ్ళకి లాస్ట్ తెలుస్తుంది అన్నాడు ముంగడ ప్లేస్ లేదని. అంతకుముందు ప్లేస్ లేకున్నాడు, ఏడ కూర్చున్నావురా ఇంతే ఉంటది అన్న ప్లేస్. అంటే నీకు అట్లా అర్థమైంది. ఆ వీడియో చూసిన వాళ్ళకి మొత్తం అర్థమవుతారు. సో ఇంకా అన్న అంతే హ్యాపీ లైఫ్ ప్రస్తుతానికి? హ్యాపీ సాడ్ అన్ని ఉంటేనే జీవితం. అది అంటే లైఫ్ లాంగ్ డ్రైవింగ్ చేస్తా, మధ్యలో ఏమైనా ప్రొఫెషన్ చేంజ్ చేసి ఛాన్స్? మానేస్తా, ఒక 1 year అయితే లారీ మానేస్తా. తర్వాత కారు కొనుక్కుందామని చూస్తున్నా. ఏదో ఒకటి ఓన్ గా తీసుకుందామని చూస్తున్నా. కార్ అంటే కార్ కాదు కానీ ఏదైనా వెహికల్, ఉండే వెహికల్. కానీ ఇక నేను లారీ ఫీల్డ్ ఉన్న బండి ఖరాబ్ అవుతుందని చెప్పి అమ్మేసిన. మ్యాజిక్ ఉండే, స్కూటీ ఉండే, ఇవన్నీ తీసేసిన. ఏదున్నా ఓన్గా చేయాలనుకుంటున్నాం. సో అప్పుడప్పుడు మీ బావ నీకు ఏమైనా హెల్ప్ చేస్తుంటాడు? ఇంటే ఏమైనా తక్కువ ఉంటే, చేస్తే ఇబ్బందులు ఉంటే చేసిందా? నేను ఇప్పుడు ఈ వీడియోలు తీయడానికి కూడా ఆయననే కారణం అన్న. వీడియోలు కాదు, ఇంట్లో ఎప్పుడైనా పరిస్థితి బాగాలేకపోతే, అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోయినా, తమ్ముని బాగాలేకపోయినా అట్లాంటి టైంలో హెల్ప్ చేస్తుంటాడా? డబ్బులు ఇస్తాడన్న పక్కా. నేను అడగకున్నా అని మా ఇంట్లో ఇక సిచ్యువేషన్ తెలుసుకొని ఇంటికి పిలుస్తాడు. పిలిచి చెప్పవారా నువ్వు అని కొద్దిసేపు ఇక బెదిరిస్తాడు. తర్వాత ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఏడిపించిన తర్వాత ఉట్టిగానైతే తిడతా, మనకు తోచినంత మరి ఓవర్ కాకుండా ఇచ్చేంత. ఇంకోటి ఈ మధ్యకాలంలో ఇంత చిన్న చిన్న పుట్టగాళ్ళని పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతారు అన్న. సో ఆ కాన్సెప్ట్ తోనే మనం పెట్టుకున్నాం నీ పక్కన. నాకు ఎడిట్ అంటే కొద్దిగా ప్యాషన్, ఎడిటింగ్ కొద్దిగా లైట్ గా చేస్తా. అంత ముందు కూడా బాగా చేసేది, లైట్ అప్పుడప్పుడు ఎడిటింగ్ చేస్తుండే. నా వీడియోస్ కూడా బాగా చేస్తుండే, కానీ అంత రీచ్ ఏం లేకుండే. ఇన్స్టా అంటే అంత తెలియదు నాకు, ఈ వీడియోస్ పర్పస్ లోనే తెలిసింది. వీళ్ళ కొద్దిగా ఆ వీడియో వల్ల వీళ్ళ దగ్గర కొద్దిగా టాలెంట్ ఉన్నాయని చెప్పి అప్పుడప్పుడు ఒక 1 hour తీసుకొచ్చుకుంటా. పర్మనెంట్ అయితే ఏం లేదు, చూస్తా. ముంగట యూట్యూబ్ ఛానల్ పెడితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెట్ చేస్తా. ఉత్తగా అయితే వదిలిపెట్టా. కొందరు పెడతారు అన్న సపరేట్ నీ ఐడియా ఉందా, వానికి ఐడియా లేదా అంటే వానికి ఫోన్ లేదు. నా ఐడి పేరు అట్లనే ఉన్నది, కొద్దిగా కలిసి వచ్చిందని అట్లనే ఉంచినదని. అయితే మార్చడంటే ఏం లేదన్న, అదే పేరు. వానికి నచ్చింది కూడా అదే పేరే. వాడు కూడా ఎప్పుడు అడగాలి, నేను కూడా అట్లా చెప్పేది. ఒకవేళ ఇద్దరి మధ్య లొల్లైనా వానికి ఐడి ఇచ్చేస్తా. సపరేట్ చేయలేడన్నా, అంటే నేను ఉంటేనే చేస్తాడు అట్లా అంటలేను, కానీ సపరేట్ చేయడు. ఉంటే నాతోనే ఉంటాడు, లేకపోతే బంద్ చేయమంటే బంద్ చేస్తాడు, అంతే. ఒకవేళ మీ ఇద్దరు గొడవ నీ ఐడియా ఆయనకి ఇచ్చేస్తావు. ఇంకేంద్రా గొడవ పడితే మంచి ఐడియా వస్తుంది, ఫేమస్ అయిపోతుంది సింగిల్ గా. అట్లా వద్దన్నా, ఎంతసేపు కలిసే చేస్తారు? కలిసే, విడిపోయే ఛాన్స్ లేదన్నా. ఒకవేళ మీ బావకి పెళ్లి అయిపోయి మీ అక్క ఆయన లైఫ్ లోకి వచ్చి వీనికి ఎందుకు కలుస్తున్నావు కర్రగించడానికి వదిలే అంటే ఏం చేస్తావు? ఈయన వదిలేసినా గానీ ఇల్లింటి ముంగట కూడా నేను ఆన్నే వండుకొని ఉంటా, తెల్లందాక పొద్దుందాక ఈయన కలిసేదాకా. జాడకట్ట తీసుకొని పొద్దుగా లేవగానే నీళ్ళు గీళ్ళు పోసింది అనుకో పైన, ఏం పరిస్థితి? కుక్కని చూసింది అనుకో మీ అక్క, అప్పుడు ఏం పరిస్థితి? కుక్క కదా అన్న, ఏం నుంచి వెళ్ళైనా పసి పట్టుకొని వస్తుంది, వాసన చూసుకుంటా, అట్లనైనా వస్తా. కానీ మీ భావనైతే ఇడిచిపెట్టావు? ఓకే, నేను కూడా. ఒకవేళ మీకు వచ్చిన మీ వైఫ్ ఇంకా చిన్న పూరంతో ఎందుకు తిరుగుతున్నావు, అవసరమా, వదిలేసి అన్నది అనుకో, అప్పుడు ఏం పరిస్థితి? ఆలోచన రాలే ఇంకా. ఇప్పుడు నేను కల్పిస్తున్నా మాట్లాడదా, కుక్కవేడి చెప్తాము. సో నువ్వు మాత్రం మీ బావను వదిలిపెట్టావు? వదిలిపెట్టా.
పక్కా పక్కా. అయినా ఇప్పుడు వీడియోస్ అంటే ప్యాషన్ అయిపోయింది అన్న, ఎవరంత ఈజీగా అంటలేరు. కావాలంటే మీ అక్కని వీళ్ళని విడాకులు చేపిస్తావు కానీ నువ్వు వదలవు మీ బావని. ఏ విడాకులు చేపిస్తావా అన్న? ఏమోరా నేను చూస్తే అట్లే కనిపిస్తున్నావు. సో మొత్తానికి అయితే హ్యాపీ కదన్నా. సో మీ వ్యూవర్స్ మీ గురించి తప్పుగా అనుకుంటున్న వాళ్ళకి మీ తరపున ఏం చెప్పాలనుకుంటారు? తప్పేమనుకోకండి, 1 hour 2 hour అట్లా తీసుకొచ్చి ఇంటికాడ దించేస్తా. అప్పుడప్పుడు లోకల్ కాళేశ్వరం సైడ్ ఉష్కని పనికి పోతాం కదా, ఆ టైంలో ఒక 30 kilometers అట్లా వస్తాడు, ఇట్లా వచ్చేస్తాడు. వచ్చేసి ఇంటికాడ మా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ భావం తిడుతురుగా అందరు నీ జీవితం నాశనం చేస్తున్నాడని. అన్న ఇక్కడ మా ఇంట్లో పరిస్థితి ఎట్లున్నదో మా పరిస్థితి ఎట్లున్నదో వాళ్ళకి తెలియదుగా అన్న. వాళ్ళు ఏమన్నా అనుకోని అన్న, వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు గట్లనే తిడతారు. ఏమన్నా వీటిని పట్టించుకున్నాం అనుకో, మేము ఇంత దాకా రాకపోదాం, ఇన్ని వీడియోలు చేయకపోదాం, ఎట్లుండేటోళ్ళమో గట్లనే ఉండేటోళ్ళం. సో నెహ్రూ అన్న థ్యాంక్ యూ సో మచ్, అరుణ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా వీళ్ళ పేషెన్సీని నేనైతే నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం వచ్చారు, ఇంకో ఇంటర్వ్యూ జరుగుతుండే, 2 hours వెయిట్ చేసారు. ఇమీడియట్లీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో వర్షం స్టార్ట్ నాన్ స్టాప్ 2 hours వర్షం పుట్టింది, పవర్ పోయింది. తర్వాత పవర్ వచ్చింది కానీ సింగిల్ ఫేసే వచ్చింది, పవర్ సహకరించట్లేదు. సో నైట్ మొత్తం మా స్టూడియోలో మేమందరం ఫన్ చేసుకుంటూ స్టే చేసి మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ కరెంట్ ప్రాబ్లం ఉంటే టెర్రస్ పైన ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. నిజంగా 260 kilometers జర్నీ చేసి వచ్చి నిద్ర లేకపోయినా ఇంత టైం ఇంత డెడికేషన్ ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఛానల్ అయితే ఎప్పటికీ మేము వెంట ఉంటుంది, నీ పెళ్ళైనా వాడి పెళ్ళైనా ఏదైనా మేము వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మమ్మల్ని గుర్తించి పిలిచినందుకు థ్యాంక్స్ అన్న. లేదన్న మీలాంటి టాలెంటెడ్ పీపుల్స్కి మేము ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాం. ఎందుకంటే నాకు ఇట్లా కష్టపడే వాళ్ళు డిఫరెంట్ కంటెంట్ వాళ్ళంటే చాలా ఇష్టం అన్న. అందులో డ్రైవర్ అన్నాలంటే నాకు ఇంకా చాలా రెస్పెక్ట్. సో అందులో నువ్వు డ్రైవర్ అన్నావు కాబట్టి సో పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఐడి ఇంకా ఇట్లాగే ముందుకు వెళ్ళాలి. సో పొట్టడానికి ఏదో చేద్దాం అనుకున్నా నేను ఏం చేయలేకపోతున్నా, అంటే చదువుపియాలని ఆశ ఉంది, మీ ఫ్యామిలీకి ఏదో చేయాలి అన్నను పట్టుకోనని ఉంది కానీ ఏం చేయలేకపోతున్నా. కానీ ఈ వీడియో కనుక 1 million views పోయింది అనుకోరా, దీనికి వచ్చిన వ్యూస్తో నీకు ఒక మంచి ఫోన్ కొనిపిస్తా. డైరెక్ట్ పోతానా, కానీ ఒకటే ముచ్చట, డ్రైవర్లను అయితే చూడకన్నా, వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఏడుపు వచ్చేస్తుంది మీ అందరికి. ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్క తీరు. సో వ్యూవర్స్ చూసారు కదా, సో నెహ్రూ అన్న అరుణ్ కాంబినేషన్ అయితే ఇలా ఉందన్నమాట. సో చిన్న పోరాడైనా సరే చాలా తెలివింది, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో సాక్రిఫైస్ చేశాడు. సో వాళ్ళ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా అపార్థం చేసుకోకండి. సో తన జీవితం నాశనం చేసిన లారీ మీద తీసుకెళ్ళని చెప్తున్నందుకు ఆ క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు వచ్చింది. సో క్లారిటీ వచ్చేసింది కదా, వాళ్ళ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన. లైక్, షేర్, కామెంట్.